ఓరుగల్లులోని భద్రకీలాద్రిపై కొలువైన శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో శాకంబరి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం చివరి రోజు కావడంతో భద్రకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శాకంబరి అవతారంలో అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుండే భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. వర్షాన్ని లెక్క చేయకుండా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. స్థానిక ఎమ్మెల్యేలు, వీఐపీలు పెద్ద ఎత్తున వచ్చారు. భద్రకాళి ఆలయం నుండి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ఓరుగల్లు ఎంతో భక్తి శ్రద్ధలతో పర్వదిల్లుతోంది. ఈ రోజు గురు పౌర్ణమి కావడంతో పాటు అదే కాకుండా సేమ్ ఇదే రోజు శాకంబరి ఉత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటు మొత్తం చూస్తే వరంగల్ నగరంలో కాకుండా ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మొత్తం ఇటు గురు పౌర్ణమితో పాటు సాయిబాబా గుళ్ళే కాకుండా ఇక్కడ భద్రకాళి టెంపుల్, ముఖ్యంగా చూస్తే భద్రకాళి టెంపుల్ శాకంబరి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల ఏదైతే ఆషాఢ మాసం మొదటి రోజు ప్రారంభమైందో ఆ రోజు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మొత్తం 16 రోజులు 16 రకాలుగా 16 తిథులతో పాటు రోజుకొక పూజ నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఈ రోజు భద్రకాళి శాకంబరి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క భద్రకాళి శాకంబరికి సంబంధించి తీరొక రకం పండ్లు, కాయలు, కూరగాయలు, ఆకులు అలా మొత్తం కూడా తీసుకొచ్చి ఒక పూజలు అమ్మవారికి అలంకరించి దాంతోపాటు టెంపుల్ మొత్తం అలంకరిస్తారు. దీంతో పాటు ఇక్కడ మనతో పాటు ఇక్కడ గుడికి సంబంధించిన ప్రధాన అర్చకులు ఉన్నారు. అర్చకులతో మరింత మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం. అయ్యగారు చెప్పండి, ఈ యొక్క అమ్మవారికి ఈ రోజు భద్రకాళి శాకంబరి నిర్వహిస్తున్నారు కదా, ఈ యొక్క శాకంబరి ఉత్సవాలను ఎలా నిర్వహించబోతున్నారు? భద్రకాళీ శరణం మమ. శాకాంబరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమస్తుతే శీఘ్రమన్నపానామృతం. ఆషాఢ మాసములో చేసేటువంటి యొక్క బోనాలే కానీ ఉత్సవాలే కానీ భగవంతుడికి సమీపంగా చేరుతాయి. ఆషాఢ మాసంలో అందుకే బోనాలని చేస్తాము. బోనాలు అంటే భోజనాలు. చక్కటి పంట పండాలి అంటే అమ్మవారికి బోనాలు చేయాలి. మరి అదేవిధంగా అమ్మవారు గురుస్వరూపిణి. మరి గురువుకు ఏం చేస్తాము? గురువును ధ్యానించాలి, పూజించాలి, స్మరించాలి. ఏ విధంగా? శాకంబరిగా ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారికి పచ్చడి దండలని వేసి ఫల పుష్పాదుల చేత అర్చించినట్టయితే మనకు సువృష్టి కురుస్తుంది, కరువు కాటకాలు పోతాయి. కాబట్టి అమ్మవారికి శాకంబరిగా మనం ఈ వ్యాస పౌర్ణమి నాడే అమ్మవారిని పూజిస్తాం. భద్రకాళి అమ్మవారి పూజ ఈ రోజు ఉదయం నుంచి కానీ ఎన్ని గంటల నుంచి మొదలైంది? ఈ అలంకరణ ఎప్పటి వరకు ఉంటుంది? అమ్మవారికి ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తం నుంచి ప్రారంభమైంది అమ్మవారి అలంకరణ. అయితే కొంత వర్ష ప్రభావం వలన కొద్దిగా ఆలస్యం జరిగినది. 9:30కు పూర్తి అయినది. ఈరోజు మొత్తము కూడా అమ్మవారి దర్శనార్థము భక్తులు ఎంతసేపు వస్తే అంతసేపటి వరకు ఈ నిండు అలంకారము భక్తుల యొక్క అనుగ్రహం కోసము, భక్తుల కోసము అలాగే ఉంచుతాము. రేపటికి నిర్మాల్యంగా మారుతుంది కాబట్టి రేపు తీసివేయాలి. అమ్మవారికి అలంకారం చేసిన పండ్లు, ఫలాలు, ఆకులు ఇవన్నీ కూడా భక్తులకు ఇస్తారా, లేకపోతే ఏం చేస్తారు? అయితే అమ్మవారి కూరగాయలన్నీ కూడా భక్తులకు పంచేందుకు వీలుండదు, కూర్చున్నాయి కాబట్టి అమ్మవారి నిర్మాల్యంగా పక్కకు పెడతాం. ఇది ఇక్కడ ఉండి అయ్యగారు మనకు చెప్తున్నారు. మొత్తం చూస్తే ఈ యొక్క టెంపుల్కి సంబంధించి ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి అమ్మవారు కూడా గురుడి రూపంలో ఉంటుంది. దాంతోపాటు అమ్మవారు కూడా యొక్క గురి పౌర్ణమి సందర్భించి అదేవిధంగా చూస్తే అమ్మవారికి ఆషాఢ మాసం వచ్చిందంటే మొత్తం బోనాలే ఎత్తుకొని వస్తారు. బోనాలు ఎత్తుకొచ్చడం వల్ల మొత్తం అందరికీ ఆయురారోగ్యాలు అన్నీ ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఈ యొక్క అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు నిర్వహించడంతో పాటు మొత్తం కూడా ఈ యొక్క దేవస్థానానికి సంబంధించి కానీ ఇక్కడ ప్రాంతాలకు సంబంధించి కూడా అందరూ ఆయురారోగ్యం ఉండి వర్షాలు కూడా పడి పిల్ల, పాప, ఆవులు అన్ని పశువులు కూడా అన్ని మంచిగా ఉండాలని చెప్పేసి అయ్యగారు చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఈ యొక్క భద్రకాళి శాకంబరి ఉత్సవాలకు ఉదయం నుంచి వర్షం పడుతున్నా కూడా భక్తులు కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి పెద్ద ఎత్తున బారులు తిరిగి ఎంతసేపు అయినా ఉండి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. భద్రకాళి దేవస్థానం నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ. ఆషాఢంలో ప్రత్యేక పూజలు అందుకునే శక్తి స్వరూపిణి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో కన్నుల పండుగ నిర్వహించారు. ఆషాఢ మాసం 3వ ఆదివారాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారు శాకంబరి ఉత్సవాల భాగంగా ఫలాంబరి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారిని వివిధ రకాల ఫలాలతో అలంకరించి వేకోజామునే అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం గర్భగుడి ముందు ఉన్న మంజీరా నది పాయలో తెల్లవారుజాము నుంచి భక్తులు నదీ స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢ మాసంలో 5 ఆదివారాల్లో 5 ప్రత్యేకతలతో అమ్మవారిని విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనమివ్వనున్నారని, అందులో భాగంగా మొదటి ఆదివారం శాకంబరిగా, 2వ ఆదివారం లక్ష గాజులతో అమ్మవారి భక్తులకు దర్శనమివ్వగా, 3వ ఆదివారం ఫలాంబరిగా దర్శనమిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. ఇక్కడ వనదుర్గ అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి. మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని 3వ ఆదివారము ఈరోజు విశేషంగా అమ్మవారికి అనేక ఫలాలతో అలంకరించడం జరిగింది.
సర్వవాంఛ ఫల ప్రదాయిని అమ్మవారు. ఫలము అంటే కోరిక. ఈ యొక్క ఫలాలను సమర్పించడం వల్ల అమ్మవారికి అనేకమైనటువంటి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం కలిగి మనము ఇళ్ళవేళలా సుఖ సంతోషాలతో ఉంటాము. ఈ యొక్క అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కలుగుతుంది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. దాతలు భక్తుల సహకారంతో పండ్లు, కూరగాయలు, ఆకుకూరల అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. न एवं